మొక్కలు పెట్టినప్పుడు సాలుకు సాలుకు మధ్యన ఎంత తీసుకున్నారు, మొక్కకు మొక్కకు మధ్యన ఎంత గ్యాప్ తీసుకున్నారు? సాలుకు మధ్యలో 24 ఫీట్లు మేడం, మొక్కకు 24 ఫీట్లు. రెండు సేమ్. రెండు సేమ్ డిస్టెన్స్ తోటి మేము నాటడం జరిగింది. కొంతమంది రైతులు 23 ఫీట్లు పెట్టారు, కొంతమంది 20 ఫీట్లు పెట్టారు. నేను మాత్రం 24 ఫీట్లు వేయడం తోటి మాత్రమే నాటాను. మంచి వెడల్పుగా మళ్ళీ గాలి కూడా ప్రశాంతంగా. ఇప్పుడు బంచెస్ వచ్చిన తర్వాత సూర్యరశ్మి పడాలి కాబట్టి ఆ ఉద్దేశంతో స్పేస్ ఎక్కించాను. మీరు కొనుగోలు చేసినప్పుడు ఎన్ని నెలల మొక్క ఇచ్చారు? మీరు ఆ మొక్క పెట్టినాక ఎప్పుడు మీకు క్రాప్ స్టార్ట్ అయింది? అయితే ఇది టిష్యూ కల్చర్ ప్లాంట్ కాబట్టి ఒక ల్యాబ్లో 1 year దాకా వాళ్ళు వేస్తారు. పెంచిన తర్వాత ఆ మొక్కను రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన మొక్కను మేము తీసుకొచ్చి నాటినాము. నాటినాక 3.5 years మనకు ఇనిషియల్గా అక్కడ కొన్ని మొక్కలు మాత్రం ఫ్రూటింగ్ వచ్చి అంటే నాటినాక 3.5 సంవత్సరాలకే మనకు. ఎన్ని సంవత్సరాల వరకు వస్తుంది మొక్క? అట్లా వాళ్ళు చెప్పడం ఏంటంటే 60-70 సంవత్సరాలు అంటారు. 60-70 సంవత్సరాలు మనం కూడా బ్రతకలేము. ఒక 30 సంవత్సరాలు వచ్చిన దాలనే ధైర్యంతో నేను నాటను. పక్క 30 ఏళ్ళు అయితే 30 సంవత్సరాలు అయితే గ్యారంటీ మేడం. 30 సంవత్సరాలు మాత్రం గ్యారంటీ. ఎన్ని టన్నుల దిగుబడి రావచ్చు మనకి ఇది ఎకరాకి? ఇప్పుడు అంటే సింపుల్ గా చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టుకు ఒక మినిమం 5 బంచులు వేసుకున్నా, ఇటువంటి బంచులు 5 బంచులు వేసుకున్నా ఒక్కొక్క బంచ్ వచ్చేసి 10 కేజీలు వస్తుంది. 5 బంచులు అంటే 50 కిలోలు. చెట్టుకు 50 కేజీలు వేసుకోండి అప్రాక్సిమేట్, మినిమం తక్కువ 50 కేజీలు వేసుకోండి చెట్టుకి. అంటే ఇప్పుడు 200 మొక్క కదా మేడం. 200 మొక్క ఎన్ని బంచులు వస్తున్నాయి ఇట్లా? ఇప్పుడు ఒక చెట్టుకు 5 వచ్చినాయి, ఒక చెట్టుకు 6 వచ్చినాయి, ఒక చెట్టుకు 7 వస్తాయి, అట్లా రకరకాలుగా వస్తాయి. అన్ని చెట్లకు ఒకే విధంగా రావాలని లేదు. తక్కువ 5 వేసుకోండి మినిమం 5 వేసుకుంటే 50 కేజీలు. అంటే తక్కువ చెట్టుకి 50 కిలోలు తప్పనిసరిగా వస్తాయి మనకి. అంటే మెయింటెనెన్స్ ఎట్లా తీసుకోవాలంటే చీడపీడలు కానివచ్చు, సస్యరక్షణ చర్యలు కానివచ్చు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చీడపీడలు అంటే ఇప్పుడు ఈ చెట్టుకు డిసీజ్ అనేది ఏముండదు మేడం. ఈ ఫ్రూట్ కూడా మనం కెమికల్స్ వాడేది పని ఉండదు. కాకపోతే ఏంటంటే చెట్టుకి ఒకటి రైనోసర్ బీటిల్ అని మనం మొవి ద్వారా తొలుస్తుంటది. దానికి మాత్రం చిన్నగా మోనోక్రోటోఫస్ కానీ లేకపోతే సైఫర్ టెనీసీ కానీ జస్ట్ ఫర్ లీటర్ 2 ml చొప్పున మనం మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే అప్పుడు కంట్రోల్ అవుతుంది. మొదల దగ్గర కంట్రోల్ అవుతుంది అప్పుడు. అదొకటి. కెమికల్స్ మాత్రం అస్సలు యూజ్ చేయము. పెద్దగా అసలు డిసీజ్ అనేది రాదు చెట్టు. ఇప్పుడు ఫ్రూట్ కూడా ఇప్పుడు ఇంత ఫ్రూట్ ఉంది కదా మేడం, మీకు ఏదైనా ఇక్కడ ఏమైనా అవుపిస్తుంది? తేటగా ఉంది, మంచిగా చాలా నీట్గా ఉంటుంది. ఏం అసలు కెమికల్ అసలే వాడం. ఏమున్నా చెట్టుకు మాత్రమే ఏదైనా పురుగు వస్తే మాత్రమే వాడతాం. అంటే ఇది కొద్దిగా మొండి జాతే. ఇది ఫార్మేసీ రకం. తాడి చెట్టు, ఈత చెట్టు, ఖర్జూరం చెట్టు, కొబ్బరి చెట్టు ఆ కోవకు చెందిందే కాబట్టి పెద్దగా ఏముండదు.